హాయ్ హలో గైస్ నమస్తే అందరికీ నేను మీ బీటీఆర్ వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ. ఎప్పుడని ఎదురు చూస్తున్న ఓజీ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే బీభత్సంగా ఉంది. టైగర్ ఏవో బెంగాల్ టైగర్. ఓజీ కాన్సెప్ట్లో వర్షం పడడం వల్ల అసలు కాన్సెప్ట్ అంతా డిస్టర్బ్ అయింది. అయినా పర్వాలేదు, అసలు సుమా గారు యాంకరింగ్ వచ్చారు. సుమా గారు కూడా రియలైజ్ అయ్యారు, నేను యాంకర్నా లేకపోతే ఇంకేంటా అని. పవన్ కళ్యాణ్ ఒక్కరే మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. అసలు ఎక్స్ట్రాడినరీగా దుమ్ములే వదిలేశారు. కత్తి రావటమే కత్తి పట్టుకొని వచ్చారు. ఆయన కత్తి లాంటోడు ఏంటి వచ్చి వర్షం మనల్ని ఆపుద్దా అనే డైలాగ్స్ తో మామూలుగా లేదు, దద్దరిల్లిపోయింది. అసలు ట్రైలర్ రెడీ అవ్వకపోయినా పర్వాలేదు, మా ఫ్యాన్స్ అడ్జస్ట్ అవుతారు, ఏదో ఒకటి చూపించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పగానే ట్రైలర్ రిలీజ్ చేశారు. పైరేటెడ్ ట్రైలర్ ని యూట్యూబ్ లో ఎన్ని లక్షల మంది చూసారో కూడా తెలీదు. ఒరిజినల్ ట్రైలర్ అయితే మౌంట్ అయింది, చూశాను. అసలు బేబసం గూజ్ బంప్స్ ఎపిసోడ్స్ అన్ని కూడాను అసలు పవన్ కళ్యాణ్ గారు రెండు గెటపుల్లో కనిపిస్తారనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఒకలాగా, సెకండ్ హాఫ్ ఒకలాగా కనిపిస్తారనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఓజస్ గంభీరలా కనిపించి స్క్రీన్ ప్లే మాత్రం బ్యాక్ అండ్ ఫోర్త్ లో ఉంటే మాత్రం గూజ్ బంప్స్ వస్తాయి. అసలు థియేటర్లో సీట్లో ఎవడు కూర్చోడు. ఇంకొక కేజీఎఫ్ 2 చూస్తాం, అంత బేభత్సంగా ఉంటది. నాకు ఇంకా బాగా గుర్తు, కేజీఎఫ్ 2కి ఎవడు థియేటర్లో కూర్చోాలా, నిలబడి విజిల్స్ వేస్తే చూశారు. అలాంటి పరిస్థితి రాబోతుంది, అలాంటి సునామీ రాబోతుంది ఓజీతో అని మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. కళ్యాణ్ గారి గెటప్లు ఫిలాసఫీ కానీ చెప్తే కనుక ఆయన ఒక గురువు పొజిషన్లో ఉంటాడని తెలుస్తుంది. ఒక ఫ్లాష్ బ్యాగ్ లో ఈయన ఒక ఓజస్ గంభీర లాగా ట్రైన్ చేస్తాడు అనుకుంటున్నాను, కుంఫు, కరాటీ, కత్తిసాం లాంటివి. బేభత్సంగా ఉండబోతుంది. అసలు సినిమా అసలు మనం ఊహించని రీతిలో రికార్డ్ కలెక్షన్స్ లో చూస్తారు నెంబర్స్. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మొత్తం మాఫియా బ్యాక్గ్రౌండ్ అనిపిస్తుంది. ఎందుకంటే కథ విషయానికి వస్తే గనక అసలు ఎప్పుడో మాఫియాలో పవన్ కళ్యాణ్ గారు ఉండేవారు. ఆ తరువాత ఆ మాఫియా అంతమైపోయింది అన్న టైంలో ఆయన అక్కడ నుంచి వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఎంతో దూరంలోకి వెళ్ళిపోయి అక్కడ ఒక ఓజస్ గంభీర లాగా ఆయన ఒక ఇన్స్టిట్యూట్ ఏదో పెట్టుకొని అక్కడ ఆయన విద్యను నేర్పిస్తూ ఉన్నాడు. అలాంటిది ఇక్కడ మళ్ళీ బాంబేలో ఎవరినైతే ఆయన వదిలేసి వెళ్ళిపోయారో ఆ వాళ్ళకి మళ్ళీ సేమ్ కష్టం రాబోతుందని తెలుస్తుంది. ఆ కష్టం వచ్చినప్పుడు మళ్ళీ ఈయన బ్యాక్ వచ్చి వాళ్ళతో ఆ దుష్ట శక్తులతో ఎలా ఫైట్ చేశాడు అన్నదే కథ అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే అయితే అలా క్లియర్గా ట్రైలర్లో కనిపిస్తుంది. తమ్మన్న గారు ఆడియో ఫంక్షన్లో కెమెరామ్యాన్ జూమ్ చేయి అని చెప్పి ఇలా మేసం తిప్పారు. సినిమా కూడా అదే రేంజ్లో ఉండబోతుందని తెలుస్తుంది. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా ఆల్రెడీ చుట్టుపక్కల వాళ్ళందరూ చూసేసి ఉంటారు. మొత్తం క్లోజ్ పీపుల్ అందరూ చూసేసి ఆల్రెడీ రివ్యూ ఇచ్చేశారు. థియేటర్ సినిమా పడకముందే ఎంతమంది చచ్చిపోతారో కూడా తెలియట్లేదు. ఈ హైప్తో బ్లడ్ బాయిల్ అయిపోతుంది. ఎప్పుడెప్పుడు టికెట్లు దొరుకుతాయరా బాబా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఖచ్చితంగా రివ్యూ ఇస్తాను, మూవీ రివ్యూ మామూలుగా ఉండదు. మూవీ రివ్యూ మాకు కథ వద్దు, ఏమి వద్దు. కళ్యాణ్ గారు స్క్రీన్ మీద నిలబడి స్లో మోషన్ షార్ట్లు వేసి డైలాగులు చెప్తే చాలు, చొక్కాలు చించేసుకుంటాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ అసలు ఏమన్నా ఉందా ఆ కాన్సెప్ట్? అన్న ఎంట్రీ ఏంటి? అన్న ఎంట్రీ కత్తి పట్టుకొని అలా నడుచుకొని వస్తుంటే, డైలాగ్ చెప్పుకొని వస్తుంటే ఇంకా ఎప్పుడు వస్తుందా అని చెప్పి ట్రైలర్ 2 గంటలు రాత్రి 2 వరకు వెయిట్ చేసాం ఆ ట్రైలర్ కోసం. తెల్లవారు రిలీజ్ చేశారు అనుకోండి, ఓకే నో ప్రాబ్లం, మాకు పైరేటెడ్ చాలు. ఇది అసలు కళ్యాణ్ గారి రేంజ్, ఇది కళ్యాణ్ గారి యొక్క పవర్. బ్యాక్గ్రౌండ్ కానీ సాంగ్స్ కానీ ఇంకా అదిరిపోతాయి అనిపిస్తుంది. ఆ హంగ్రీ చీతాకైతే అసలు ఇంకా మరి పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి చూపిస్తున్నారు, అక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది మరి నెక్స్ట్ లెవెల్. మరి వణుకు తెప్పించే సీన్స్ అయితే చాలా ఉన్నాయి. చొక్కాలు చింపేసుకునే సీన్స్ అయితే దండిగా ఉన్నాయి అనిపిస్తుంది. వెయిటింగ్.